We returned to the ashram and went to the lecture hall directly when it was 7:55 p.m. మేము మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చాం. సాయంత్రం 7:55 అయింది. అందరూ కూడా మాస్టర్ గారి యొక్క ప్రవచనం వినడం కోసం అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. హాల్ అంతా నిండిపోయింది. ఐ డెలివర్డ్ దట్ డేస్ లెక్చర్ అబౌట్ 15th chapter ఆఫ్ భగవద్గీత. ఆ రోజు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం అంతా కూడా భగవద్గీతలో ఉన్నటువంటి 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం గురించి ఇచ్చినటువంటిది. ఆ ఇచ్చినటువంటి లెక్చర్ ఇక్కడ మనకి వేరే ఆ లెక్చర్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఇది చాలా మనకి ముఖ్యమైనటువంటిది. అంటే మాస్టర్ గారు తెలుగులో ఇచ్చినటువంటి దాంట్లో మంత్రగీత అనేటువంటిది ఒకటి ఇచ్చారు. దాంట్లో కూడా 15వ అధ్యాయం కూడా మరి ఇచ్చారు. తర్వాత మంద్రా స్క్రిప్చర్ అని ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి దాంట్లో కూడా 15వ అధ్యాయం ప్రతి శ్లోకానికి ఆయన ఇప్పుడు చెప్పినటువంటిది ఇందాక చెప్పారు కదా, అలాగా వివరంగా ఇచ్చారు. అలా కాకుండా చాలా చోట్ల ఆ 15వ అధ్యాయం గురించినటువంటిది ప్రవచనం కూడా చేశారు. అందుకని ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటిది ఆ లెక్చర్ ఏదైతే ఉందో ప్రసంగం అది కూడా ఇక్కడ ఇస్తున్నారు. లుక్ అట్ ది క్రియేషన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఏన్షియంట్ సీర్స్. భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఒక పెద్ద చెట్టు గురించి చెప్పాడు. ఒక పెద్ద అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. అది చెట్టు గురించి చెప్పడం ఏమిటండి, చెట్టు అని మనకి అర్జునుడికి ఉపదేశం ఇస్తూ అక్కడ దీంట్లో చెట్టు గురించి ఎందుకు చెప్పారో మనకు అనుకుంటాం. కానీ ఆ మొత్తం జాగ్రత్తగా మాస్టర్ గారు మనం చెప్పింది వింటే అది ఈ మొత్తం సృష్టి అనేటువంటి దాన్నే చెట్టు కింద అక్కడ ఇచ్చాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అందుకని లుక్ అట్ ది క్రియేషన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏన్షియంట్ సీర్స్. మనకు సనాతనమైనటువంటి ఋషులైనటువంటి వాళ్ళు ఈ సృష్టిని గురించినటువంటి వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ వ్యూ ఏమిటనేటువంటిది దాని దగ్గర చూద్దాం అన్నారు మాస్టర్. అంటే ఈ లెక్చర్ ఇవ్వడానికి ముందు ఆయన మనం చెప్పుకున్నాం కదా ముందు స్టార్టింగ్లోనూ ఈ క్రియేషన్ గురించినటువంటిది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అని అది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. నేను సాటిస్ఫై అవ్వలేదు, అందుకని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటానంటే సరే మన ఇద్దరు కాన్వర్జేషన్ ఎందుకు నేను మొత్తం లెక్చర్లోనే చెప్తా అన్నారు కదా, అది ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. స్టాండింగ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ లుకింగ్ త్రూ ది ఐస్ ఆఫ్ ది సీయర్స్ యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ పిక్చర్ ఆఫ్ ది హోల్ క్రియేషన్. సృష్టి మొత్తం యొక్క విశాలమైనటువంటి సృష్టి మొత్తం యొక్క ఒక పెద్ద ఒక చిత్రపటం. అంటే మనకేంటి ఒక పెద్ద గోడ మీద లేకపోతే పెద్ద దేని మీద చిత్రపటం తయారు చేస్తే ఆ చిత్రపటంలో అన్నీ కలిపి చూస్తుంటే మనకి ఎలా ఉంటుంది, అసలు ఈ సృష్టి మొత్తం యొక్క చిత్రపటం అనేటువంటిది సృష్టి మొత్తం చిత్రపటం ఎలా చేస్తారండి అని మనకి ఆశ్చర్యం కావచ్చు. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి 15వ అధ్యాయంలో సృష్టి మొత్తం యొక్క చిత్రపటం ఇవ్వబడింది. అది చాలా ముఖ్యమైనటువంటిది. అది కూడా ఎలా ఉంటుంది, చాలా అందమైనటువంటి చిత్రపటంలా ఉంటుంది భగవద్గీతలో 15వ అధ్యాయం చూస్తే. అది ఎలాగా చూడాలి అనేటువంటి చెప్పారు ఇక్కడ ఈ లెక్చర్లో. దేర్ ఆర్ 5 states of matter in this creation, well arranged in the beautiful creative mind of good artists. మనకి 5 states of matter అంటే ఏమిటి, మ్యాటర్ అంటే స్థూలమైనటువంటి స్థితి. మరి మనం ఉన్నటువంటిది స్థూలమైన స్థితిలో ఉన్నాం కదా. భౌతికమైన స్థితి అంటే అర్థం ఏంటి, పంచభూతాలతో చేయబడినటువంటిది. మనం భూమి అనేటువంటి దేనినే పిలుస్తున్నామో అది పృథివీ, అది
భౌతికమైనటువంటిది. మన శరీరం కూడా అంతే. దేంతో తయారు చేయబడింది? పంచభూతాలు అనేటువంటి వాడు చేయబడింది. ఈ పంచభూతాలు అనేటువంటివి ఒక పువ్వులోని 5 రేఖలు లాంటివి. ఆ రేఖలు అనేటువంటివి వాడి యొక్క కూర్పు అనేటువంటిది ఎలా ఉంటుందో అలాగే ఈ మొత్తం అంతా సృష్టిలో ఉన్నటువంటిది, ఈ భౌతికమైనటువంటి సృష్టి అంతా కూడా ఆ రకంగా దెర్ ఆర్ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇన్ దిస్ క్రియేషన్. 5 స్థితులు ఉన్నాయి దీంట్లో, వెల్ అరేంజ్డ్. అవి ఎలా ఉన్నాయంటే ఎలా పడితే లేవు, ఒకదాంట్లో ఒకటి చక్కగా ఒక పువ్వులో రేఖల్లా కూర్పు చేయబడి ఉన్నాయి. ఫ్రమ్ స్పేస్ ఎయిర్ ఈజ్ బార్న్. ఈ పంచభూతములు అనేటువంటివి దేంట్లోంచి ఏది వచ్చింది అనేటువంటిది మనకి ఉపనిషత్తులో, వేదంలో, ఉపనిషత్తులో కూడా అది ఇవ్వబడింది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప అద్భ్య పృథివీ, పృథివ్యా ఔషధయ, ఔషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అని మనకి తైత్రీయోపనిషత్తులో ఇవ్వబడింది. అందుకని ఇక్కడ దాన్ని ఇచ్చారు వాళ్ళకి మాస్టర్ గారు ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చింది ఏమిటంటే ఫ్రమ్ స్పేస్ ఎయిర్ ఈజ్ బార్న్. స్పేస్ అంటే ఆకాశం. ఈ వాయువు అనేటువంటిది ఆకాశంలోంచి పుట్టింది. ఎలా పుట్టింది చెప్తారన్నమాట. ఆకాశం అనేటువంటిది అంతులేని స్పేస్ అది. ఎందుకంటే ఆకాశం అనేటువంటిది చోటు, దానికి అంతేం లేదు. ఈ చోటు ఎంత ఉంది అనడానికి ఏం లేదు. అటువంటి అంతులేనటువంటి చోటు ఏదైతే ఉందో ఆకాశం, దాంట్లోంచి మొదట ఏం పుట్టిందంటే ఎయిర్. అంటే మొట్టమొదట వాయువు పుట్టిందనమాట. ఇట్ ఈస్ సెడ్ దట్ స్పేస్ విత్ మూమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ పల్సేషన్ ఆఫ్ స్పేస్ కాజెస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్. ఆకాశం అనేటువంటిది కదలిక ఉండదు. ఆకాశం ఆకాశంగా ఉన్నప్పుడు దాంట్లో చలనము కదలిక ఉండకుండా అలా ఉంటుంది ఎప్పుడు కూడా. దాంట్లో కదలిక అనేటువంటిది పుడుతుంది. దేనివలన అంటే స్పందనాత్మకమైనటువంటి శక్తి వల్ల. స్పందనం అంటే ఏమిటి? వ్యాకోచము, సంకోచము. వ్యాకోచం అంటే ఎక్స్పాన్షన్, సంకోచం అంటే కంట్రాక్షన్. ఈ ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ అనేటువంటిది, సంకోచ వ్యాకోచాలు అనేటువంటివి ఒకదాని తర్వాత ఒకటి పర్యాయం అనేటువంటి విధంగా జరుగుతూ ఉండడం వల్ల ఒకసారి బయటికి విచ్చుకోవడం, ఒకసారి లోపల ముడుచుకోవడం, ఈ రెండు జరుగుతుంటే ఏమైందంటే స్పందనం అనేటువంటిది ఏర్పాటైంది. ఈ స్పందనం అనేటువంటిది ఎక్కడ ఏర్పాటైంది? ఎక్కడా స్పందనం లేకుండా ఉన్నటువంటి ఆకాశంలో స్పందనం మొదలైంది. అంటే అర్థం ఏమిటి? ఆకాశానికి స్పందించేటువంటి ధర్మం ఉన్నది అని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. అందుకని ఇక్కడ అది ఎలా పుట్టింది అంటే అది అక్కడ ఇస్తున్నారన్నమాట. అది ఆ ఎయిర్, ది 3 states, see how the ice is condensed from water. మొట్టమొదటి ఎయిర్ పుట్టింది. ఎయిర్, వాటర్ ఈజ్ బార్న్ ఫ్రమ్ ఎయిర్. మనకి వాయువు పుట్టిన తర్వాత వాయువు నుంచి ఏమైంది అంటే జలం పుట్టింది. జలం అంటే లిక్విడ్ స్టేట్. వాయువు అనేటువంటిది గ్యాసియస్ స్టేట్, జలం అనేటువంటి లిక్విడ్ స్టేట్. ఈ ద్రవం అనేటువంటిది, ఈ ద్రవం అనేటువంటిది వాయువు నుంచి పుట్టింది. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ది ఫినామినన్ ఆఫ్ ది వేపర్ కండెన్సింగ్ ఇన్ ది వాటర్. అదేంటండి దాంట్లోంచి ఇది ఎలా పుట్టింది అని అడగచ్చు. ఎలా పుట్టిందో మనం చూడవచ్చు. నీటి ఆవిరి ఉంది. నీటి ఆవిరిని మనం దాంట్లో పట్టామనుకోండి, ఒక గిన్నెలోకో లేకపోతే ఒక సీసాలోకో, కొంతసేపు అయ్యేప్పటికీ చుక్కలు చుక్కలుగా వాటర్, ఎప్పుడైతే వేడి తగ్గుతుందో అప్పుడు ఆవిరి అంతా కూడా నీరుగా అవుతుంది. అది మనకు కనబడుతూనే ఉందిగా. అది ఎందుకు ఇలా అవుతుందంటే పంచభూతాల్లో ఉన్నటువంటిది వాయువు నుంచి జలం పుట్టడం అంటే అది ఆ విధంగా పుడుతుంది. అందుకని అది ఎలా పుడుతుంది అని మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాగే జలం అనేటువంటిది ఉంది. దాని నుంచి సాలిడ్ ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ లిక్విడ్ as వాటర్. జలం అనేటువంటిది లిక్విడ్ స్టేట్. దాని నుంచి ఘనము అనేటువంటిది అంటే సాలిడ్ అనేటువంటిది పుడుతుంది. ఎలా పుడుతుంది అని అనుకోండి, మనం చూస్తూనే ఉన్నాం రోజును. మనం ఒక గిన్నెలో నీళ్ళు బట్టి అది మనం ఐస్ గడ్డల మధ్యలో పెట్టాం, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాం అనుకోండి, ఆ నీరు యొక్క టెంపరేచర్ తగ్గిపోయి చివరికి ఆ నీరు కాస్త గడ్డగట్టేస్తుంది. అంటే ఏమిటి? ద్రవ పదార్థంగా ఉన్నటువంటిది ఘన పదార్థంగా అయిపోయింది.
లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటిది సాలిడ్ స్టేట్లోకి వచ్చింది. అందుకని సాలిడ్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ లిక్విడ్ ఆర్ వాటర్. సీ హౌ ది ఐస్ ఈజ్ కండెన్స్డ్ ఫ్రమ్ వాటర్. నీరుగా ఉన్నటువంటిది మంచుగడ్డగా ఎలా అయిపోతుందో మనం చూస్తున్నాం కదా రోజును. ది 3 స్టేట్స్ ఎయిర్, వాటర్ అండ్ ఐస్ బిలాంగ్ టు ది సేమ్ బేసిక్ సబ్స్టెన్స్. ఏదైతే నీటి ఆవిరి, నీరు, మంచుగడ్డ, ఈ 3 కూడా ఆవిరేమో వాయుస్థితిలో ఉంది, నీరు జలస్థితిలో ఉంది, లిక్విడ్ స్టేట్లో ఉంది, మంచుగడ్డ సాలిడ్ స్టేట్లో ఉంది. కానీ ఈ మూడింట్లో ఉన్నటువంటిది ఎస్సెన్స్ ఉందే, అసలు పదార్థం అనేటువంటిది, మూల పదార్థం, అది ఒకటే మూడింట్లోది. ది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది 3 స్టేట్స్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై ది ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్ హూ ఈజ్ కాల్డ్ హీట్. అయితే ఈ 3 స్థితులు ఏమైంది? ఒకటి నీటి ఆవిరి నీరుగా మారడం, నీరు మంచుగడ్డగా మారడం, మళ్ళీ మంచుగడ్డ నీరుగా మారడం, నీరు ఆవిరిగా మారడం. అటు నుంచి అటు ఎలా మారుతున్నాయి అంటే, అలా మారడం అనేటువంటిది హీట్ అంటే వేడిమి అంటే అగ్నికి సంబంధించినటువంటిది. అందువలన అగ్ని వలన ఈ ఉదాహరణ ఒకటి మారుతున్నాయి అనేటువంటి మనకు కనిపిస్తుంది. ఈ 3 కూడా అలా ఒకదాంట్లో మారుతున్నాయి. 3 స్టేట్స్ ఎయిర్, వాటర్ అండ్ ఐస్. స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్ ఆర్ కాల్డ్ ది 5 బేసిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ హీట్ అనేటువంటిది ఉందే, హీట్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ వితౌట్ ది ఫ్యూయల్. వేడి అంటున్నాము. వేడి అంటే ఏమిటి అంటే, వేడి అంటే ఏదైతే మనం అగ్ని అంటున్నామో దాని యొక్క ఆ అగ్ని యొక్క ఒక రకమైనటువంటి ప్రవర్తనమే వేడి అనేటువంటిది. మనం అసలు ఇలా అగ్ని అంటే ఏమవుతాం, మనం అగ్గిపుల్ల గీసినప్పుడు వచ్చేటువంటి మంటని, లేకపోతే ఏదైనా ఒక పెట్రోల్, కిరసనాయిలు వాటిలో పెట్టినప్పుడు వెలిగిస్తే వచ్చేటువంటి మంటని ఇలా చూసినప్పుడు ఆ మంటను మాత్రమే అగ్ని అంటాం. ఆ మంట మాత్రమే అగ్ని కాదు. అగ్ని అనేటువంటి దానివల్ల ఈ మంట, వేడిమి ఇవన్నీ ఏర్పడతాయి. అందువలన అది మాత్రమే కాదు. స్పేస్, ఎయిర్ అండ్ ఫైర్, వాటర్ అండ్ ఎర్త్ ఆర్ కాల్డ్ ది 5 బేసిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దిస్ క్రియేషన్. ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం అంతటికి కూడా బేసిక్ స్టేట్స్, అవి స్థూలమైనటువంటివి, ఇవన్నీ కూడా 5 రకాలైనటువంటి స్థితులు అన్నమాట అవి. అందుకని ఈ 5 కూడా దీని యొక్క స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్నారు. ఈ 5 కూడా ద్రవ్యం అనేటువంటి దాని యొక్క 5 రకాలైనటువంటి స్థితులు. దే స్టాండ్ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ దేర్ ఎవాల్యుయేషన్. ఈ 5 కూడా వాటికి ఏమిటంటే కారణం, కార్యకారణ సంబంధం అనేటువంటిది. ఈ కార్యకారణ సంబంధం అనేటువంటి దానివల్లే ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటివి స్థితులు కూడా ఉన్నాయి. స్పేస్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ఎయిర్. స్పేస్ ఈజ్ ది కాజ్ అండ్ ఎయిర్ ఈజ్ ది ఎఫెక్ట్. ఆకాశము, వాయువు అన్నాం. ఈ ఆకాశాన్ని, వాయువుని తీసుకున్నప్పుడు ఇందులో ఆకాశం అనేటువంటిది కారణము, వాయువు అనేటువంటిది కార్యం అంటారు. మళ్ళీ వాయువు, జలము అన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, వాయువు కారణం అవుతుంది, జలం కార్యం అవుతుంది. అలాగా ఇది ఏమిటంటే, స్పేస్ ఈజ్ ది కాజ్ అండ్ ఎయిర్ ఈజ్ ది ఎఫెక్ట్. దిస్ ఈజ్ ది వన్ పెయిర్. ఎయిర్ ఈజ్ ది కాజ్ అండ్ ఫైర్ ఈజ్ ది ఎఫెక్ట్. హీట్ ఈజ్ మేడ్ మేనిఫెస్ట్ బై ది ఫ్రిక్షన్ ఆఫ్ ది యాటమ్ ఆఫ్ ది ఎయిర్. ఈ హీట్, వేడిమి, అగ్ని అనేటువంటిది ఎలా పుడుతోంది? వాయోర్ అగ్ని అన్నారు. ఏమంటే గాలిలోంచి నిప్పు పుట్టడం ఏమిటండి అనుకుంటాం. గాలిలోంచి నిప్పు పుట్టడం కాదు. అది ఏమిటంటే వాయువు అనేటువంటి స్థితి నుంచి ఈ అగ్ని అనేటువంటి స్థితి ఎలా వస్తుంది అంటే, వాయువు అనేటువంటిది వీస్తోంది కదా, వీయడం అనేటువంటి దాంట్లో ఒక శక్తి కదా, దానిలో వచ్చేటువంటి ఒక ఫ్రిక్షన్ అనేటువంటిది అంటే ఆ లోపల వచ్చేటువంటి ఒక రాపిడ్ అనేటువంటిది వస్తుంది. దాంట్లోంచి
వేడి పుడుతుంది, అదే అగ్ని అనేటువంటిది. అందుకని అగ్ని అలా పుడుతుంది అనమాట. హీట్ ఈజ్ మేనిఫెస్ట్ బై ది ఫ్రిక్షన్ ఆఫ్ ది యాటమ్ ఆఫ్ ది ఎయిర్. అంటే వాయువు అనేటువంటిది ఏ పదార్థం ఎలా ఉంటుంది? వాయువు అంటే పరమాణువుల రూపంలో ఉంటుంది. ఇన్ని కోట్ల పరమాణువులు అనేటువంటిది చోట కలిసినట్టు చేస్తుంటే అది మనకు వాయువులా తగులుతుంది. మరి పరమాణువులు అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం అనే స్థితి నుంచి వచ్చాయి. ఆకాశంగా ఉన్నప్పుడు ఇదంతా ఒకటే చైతన్యంగా, మహాచైతన్యంగా ఉంటుంది. దాంట్లోంచి సంకోచ వ్యాకోచాలు అనేటువంటి వచ్చేప్పటికీ పరమాణువులు పుడతాయి. ఆ పుట్టినటువంటి పరమాణువులన్నీ కూడాను కోట్ల పరమాణువులు అనేటువంటివి అవి స్పందిస్తూ ఉండడం వల్ల రాపిడి వస్తుంది. ఆ రాపిడిలోంచి అగ్ని పుడుతుంది. అది మనకి అది మామూలు ఫిజిక్స్ మనం చదువుతాం. ఈ ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఫిజిక్స్లో దేనికి అది విడిగా చేస్తారు, కానీ ఈ దీంట్లోంచి దీంట్లో మారేటువంటిది అనేటువంటి చోటుకి వచ్చేప్పటికి ఇప్పుడున్నటువంటి ఫిజిక్స్కి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. అంటే ఇది మూల శాస్త్రమైనటువంటి శాస్త్రం తెలిస్తే కానీ ఇప్పుడున్నటువంటి భౌతిక శాస్త్రంలో పూర్తిగా తెలియదు, ఇప్పుడున్నటువంటి ఫిజిక్స్లో. అందుకనే మధ్యలో ఐన్స్టీన్ లాంటి వాళ్ళు పుట్టి, ద్రష్టలైనటువంటి వాళ్ళు పుట్టి, వాళ్ళు వాళ్ళ యొక్క దీనివల్ల రెవల్యూషన్ వల్ల వాళ్ళు దీన్ని తీసుకొచ్చి మధ్యలో ఇస్తూ ఉంటే కొంత అందుతుంది ఆధునికమైనటువంటి భౌతిక శాస్త్రానికి. కానీ ఇప్పుడు వీటిలో ఇచ్చినటువంటివి చదువుతున్నట్టయితే, ఇవి తెలుసుకున్నట్టయితే ఇవి చాలా సులువుగా తెలిసిపోతాయి. అందుకని ఇందులో ఉన్నటువంటిది. ఎయిర్ ఈజ్ ది కాజ్ అండ్ ఫైర్ ఈజ్ ది ఎఫెక్ట్. దిస్ ఈజ్ సెకండ్ పెయిర్. సిమిలర్లీ ఫైర్ ఈజ్ ది కాజ్ అండ్ వాటర్ ఈజ్ ది ఎఫెక్ట్. దిస్ ఈజ్ ది థర్డ్ పెయిర్. వాటర్ ఈజ్ ది కాజ్ అండ్ సాలిడ్ ఈజ్ ది ఎఫెక్ట్. దిస్ ఈజ్ ది ఫోర్త్ పెయిర్. ఇన్ ఈచ్ పెయిర్ ది కాజ్ ఇస్ సట్లర్ ఆఫ్ ది టూ అండ్ ది ఎఫెక్ట్ ఈజ్ గ్రాసర్. ఇలాగా ఈ 4 రకాలైనటువంటివి పెయిర్స్గా ఉన్నప్పుడు ఆకాశం వాయువు అగ్ని, అగ్ని జలము పృథివీ అప్పటికి 4 పెయిర్స్ వచ్చాయి కదా. ఈ 4 పెయిర్స్లోనూ మనం చూసినట్లయితే ఒకటి కార్యము, ఇంకోటి కారణము. ఇలాగా ఒకదానితో ఒకటి ఎలా లింకప్ అయిందంటే కార్యకారణ సంబంధం అనేటువంటి దానివల్ల ఇవి ఒకదానిలో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. పైగా ఈ కార్యం అనేది కారణం కంటే కూడా కార్యం స్థూలం. కారణం అనేటువంటిది స్థూలంగా అనమాట. ఈ రెండులో ఒకటి స్థూలము, ఇంకోటి సూక్ష్మము. అలా ఉదాహరణకోటి లింక్ అయి ఉన్నాయి. ది సట్లర్ ఎలిమెంట్ స్టాండ్స్ అబౌవ్ అండ్ ది గ్రాసర్ స్టాండ్స్ బిలో. ఏదైతే స్థూలమైనటువంటిదో అది కింద వైపుకు ఉంటుంది, ఏదైతే సూక్ష్మమైనటువంటిదో ఆకాశం అది పై వైపుకు ఉంటుంది. అందుకనే ఆకాశం అనేటువంటిది అన్నిటికంటే పైన ఎందుకంటే అంతా ఉంటుంది, కానీ స్థితుల్లో అన్నిటికంటే పై స్థితి ఎందుకు ఉంటుంది అంటే సూక్ష్మమైనటువంటిది కాబట్టి. భూమి అనేటువంటిది అన్నిటికంటే స్థూలమైనది కాబట్టి అది కిందకే ఉంటుంది. ఎప్పుడు స్థూలమైన కొద్దీ కిందకి, సూక్ష్మమైన కొద్దీ పైకి. అది అసలు సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. అందుకే చూసారా, మనకి ఎప్పుడైనా సరే ఒక మంట ఉందనుకోండి, కట్టె మండుతోంది. ఆ కట్టె మండుతున్నప్పుడు మంట పైకే ఉంటుంది. మీరు కట్టెని ఇలా పట్టుకున్నా మంట పైకే వస్తుంది, కానీ మంట తల్లిదండ్రులుగా రాదు. అది ఎప్పుడు రాదు. మీరు బలవంతాన ఆ మంట కిందకు వచ్చేప్పుడు ప్రెషర్ ఇచ్చి బ్లో చేశారనుకోండి, ఆ బ్లోయింగ్ అప్పుడు మంట కూడా కింద వైపు ఉన్నట్టుగా ఉన్నా మళ్ళీ పైకి వస్తుంది. సహజంగా మంట పైకి మండుతుంది. ఎందుకని అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ అనేటువంటిది కట్టె అనేటువంటి స్థూలమైంది కాబట్టి అది కిందకి వెళ్తుంది. అలాగే మనం ఒక కిరసనాయిల్ బుడ్డి ఎర పెట్టాం, లేకపోతే ఆయిల్ పెట్టాం, లేకపోతే కొవ్వొత్తి పెట్టాం. అందులో ఆ కరిగేటువంటిది ఏదైతే మంటకి ఆధారంగా ఉందో అది కింద వైపుకి ఉంటుంది, మంట పైకి ఉంటుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం. అది దాన్ని ఎవరు మార్చలేరు. పంచభూతాలు అనేటువంటి వాటిల్లో ఏదైతే స్థూలమైనటువంటిది ఉందో, ఏదైతే సూక్ష్మమైనటువంటిది చూస్తే ఆ సూక్ష్మమైనటువంటిది ఎప్పుడు కూడా పైకి ఉంటుంది, స్థూలమైనటువంటిది కిందకు ఉంటుంది. ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాడికి. అంటే భగవద్గీత అంటే ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మతానికి గురించి సంబంధించిన అనుకునేటువంటి వాడికి ఏం ఎక్కవు. లేదా యుద్ధం చేయమని ఒక్కటే అనుకునే వాళ్ళకి, లేకపోతే ఏదో యుద్ధం చేయమని చెప్పినటువంటి దానికి భగవద్గీత చెప్పారనేటువంటిది అనుకుంటే వాడికి తెలియదు.
భగవద్గీత అనేటువంటిది సృష్టిలో అటువంటి విజ్ఞానం సర్వస్వం భగవద్గీతలో ఉంటుంది అని తెలియకపోతే వాడికి భగవద్గీత అంటే కేవలం వాడికి ఏదో అంతవరకే కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు, దానికోసం ఇవన్నీ చెప్పాడు అనేటువంటిది గుర్తుంది అనుకోండి, వాడికి భగవద్గీతలో ఏం అర్థం కాదు. దిస్ ఈజ్ ద పొజిషన్ రిలేటివ్ టు యువర్ పొజిషన్ ఆన్ ద ఎర్త్ వెన్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ ఫీట్ వెర్టికల్లీ ఆన్ దిస్ ఎర్త్. ఇప్పుడు ఈ పంచభూతాలు అనేటువంటివి స్థూల సూక్ష్మమైనటువంటి ఎలా అయితే పైనుంచి కిందకి ఏర్పాటు ఉన్నాయో, దీన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మనం, భూమి మీద జీవులం మనం, మనలో అది పనిచేస్తుందనడానికి ఉదాహరణ ఏమిటంటే, మనం భూమి మీద నుంచున్నాం అనుకోండి, ఈ భూమి మీద నుంచున్నప్పుడు మన పాదములు అనేటువంటివి భూమికి ఆనుకొని ఉంటాయి కదా, మరి దాని మీద మనం నుంచుని ఉంటాం, నిటారుగా ఉంటాం, మన వెన్నెముక నిటారుగా ఉంటుంది, భూమి మీద మనం నుంచుని ఉంటాం. కాజెస్ ఆర్ అబౌవ్ అండ్ రిజల్ట్స్ ఆర్ బిలో. అప్పుడు చూస్తే కారణములు అనేటువంటివి పైన ఉంటాయి, కార్యములు అనేటువంటివి కిందకు ఉంటాయి. When the whole creation is compared with the germination and the growth of a tree, you can understand that the causes are the roots and the effects are the results, are the branches of the tree. ఇప్పుడు మనం ఒక చెట్టు, ఈ మొత్తం సృష్టి అంతా కూడా జెర్మినేషన్ అంటే ఒక విత్తనం అనేటువంటిది మొలకెత్తడం, దాంట్లోంచి ఒక చెట్టు పుట్టడం, ఒక మొక్క, ఆ మొక్క పెరిగిన కొద్దీ దానికి కొమ్మలు అనేటువంటివి ఏర్పడడం, బ్రాంచెస్ అనేటువంటిది. అప్పుడు మనకేమవుతుందంటే అందులో ఆ చెట్టుకున్నటువంటి వేర్లు అనేటువంటివి కారణము, చెట్టుకున్నటువంటి కొమ్మలు అనేటువంటివి కార్యము అని మనకు తెలుస్తుంది కార్యకారణ సంబంధంలో. In this creation, the causes are above and the results are below. ఈ చెట్టు అనేటువంటి దాన్ని కానీ చూస్తే మనకి మూలములు అనేటువంటివి కారణములు, మరి మూలములు అంటే మన వేళ్ళు ఉండి అక్కడి నుంచి మన మొలక వచ్చేది, అందుకని కారణమైనటువంటివేమో కింద ఉన్నాయి భూమిలో, దానిలోంచి వచ్చినటువంటి పెరిగేటువంటి కార్యములు అనేటువంటిది ఎఫెక్ట్ అనేటువంటి అంతా కూడా పైకి ఉంది, అది కొమ్మలుగా ఉంది. ఇన్ దిస్ క్రియేషన్ ది కాజెస్ ఆర్ అబౌవ్ అండ్ ది రిజల్ట్స్ ఆర్ బిలో. హెన్స్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ఎ ట్రీ హ్యావింగ్ ది రూట్స్ అబౌవ్ అండ్ ది బ్రాంచెస్ బిలో. దాని యొక్క మూలములు అనేటువంటిది వేర్లు పైకి కొమ్మలు కిందకి ఉన్నటువంటి చెట్టుగా. ఇదేమిటండి, చెట్టు మామూలుగా చూస్తే భూమిలోకేమో చెట్లు వేళ్ళు ఉంటాయి, కొమ్మలు పైకి ఉంటాయి కదా, మరి దాన్ని తలకిందులుగా చూపిస్తారేమిటి, తలకిందులుగా చెప్తారేమిటండి, కాజెస్ పైన ఉంటాయి, కారణం పైనుండి కార్యములు అనేటువంటి కిందకు ఉంటాయి అనేటువంటిది తలకిందులుగా చూపించడం ఏమిటి అని మనకి ఆశ్చర్యం వేస్తుంది. Hence it is compared with a tree having roots above and the branches below. This is the tree of creation. ఇది ఈ చెట్టు ఏమిటంటే అంటే సృష్టి అనబడేటువంటి చెట్టు, సృష్టి అనేటువంటి మహావృక్షం. మనం ఒక పెద్ద మర్రి చెట్టు చూసామనుకోండి, మర్రి చెట్టు మహావృక్షం, ఎంత ఆశ్చర్యం. మర్రి చెట్టులో ఉన్నటువంటి మర్రి కాయ చిన్నదిగా ఉంటుంది, ఆ చిన్న కాయలో వందల వేల విత్తనాలు ఉంటాయి, సూక్ష్మంగా ఉండే విత్తనాలు ఉంటాయి, మర్రి విత్తనాలు. అది మర్రి కాయే చాలా చిన్నది, దాంట్లో విత్తనాలు ఇంకా సూక్ష్మమైనటువంటిది. ఒక మర్రికాయలో కొన్ని వందల వేల విత్తనాలు ఉంటాయి. అంత సూక్ష్మమైనటువంటి విత్తనాల్లోంచి ఇంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది, ఎంత ఆశ్చర్యం కదా. మరి అది చూస్తే మనకి ఆ విత్తనంలోంచి మొట్టమొదటి ఏమొస్తుంది, వేరు కదా వచ్చేది. అది ఏదైతే కారణమో అది కింద కనిపిస్తుంది ఇక్కడ, దాంట్లోంచి వచ్చి ఇలా వ్యాపించి పెద్దగా అయ్యేటువంటి చెట్టు అంతా కార్యం. ఇది మొత్తం అంతా కూడా మనకి పెద్దగా కనిపిస్తుంది, అది పైకి కనిపిస్తుంది, కిందకి కనిపిస్తుంది. అందువల్ల దీన్ని ఎవరైనా తలకిందులు అయ్యేటువంటి చెట్టు కింద
మనకి చూపించారు. ఎందుకంటే సూక్ష్మ నుంచి స్థూలానికి వస్తుంది మామూలుగాను. ఇప్పుడు ఆకాశం అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది, దానిలో స్థూలమైనటువంటిది కిందకు వచ్చింది అని. కారణం పైకి, కార్యం కిందకి ఉందని. అందుకని మొత్తం సృష్టి అంతా కూడా ఆ రకమైనటువంటిదని మనకు 15వ అధ్యాయం భగవద్గీతలో అశ్వత్థం అనేటువంటి దాంట్లో చెప్పబడింది. ఊర్ధ్వమూలం అధశాఖం, మూలము వేళ్ళు పైకి, శాఖల కిందకి ఉన్నటువంటిది ఈ చెట్టు అని చెప్పారు. దిస్ ఈజ్ యాజ్ సీన్ బై యూ అరౌండ్ యువర్ సెల్ఫ్ త్రూ ది ఐస్ ఆఫ్ ది సీయర్స్. ఇది మన చుట్టూ మనకు కనిపించేటువంటి, మామూలుగా కనిపించేటువంటిది కాకుండా సృష్టి యొక్క ఇదంతా కూడా ఇలా కనిపించేటువంటిది. దాన్ని మొట్టమొదట ఋషులైనటువంటి వాళ్ళు, ద్రష్టలైనటువంటి వాళ్ళు చూసి వాళ్ళు మనకు దీన్ని ఎలా చూడాలనేటువంటిది మనకి ఇచ్చారు.